హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూజ ఫ్యామిలీ డే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఈవినింగ్ టైం 7 o'clockకి సడన్గా ప్లాన్ చేసుకున్నాము శ్రీ సాయిబాబా టెంపుల్కి వెళ్ళడానికి. అయితే ఇక్కడ వెళ్తున్నాం, చూద్దాం రండి. ఇప్పుడైతే వెళ్తున్నాం, దారిలోనే ఉన్నాం. మా దగ్గరలోనే ఉంది, కొంచెమే దూరం ఉంది కాబట్టి సాయంత్రం పూట వెళ్ళి వద్దామని పోయినాము. ఇంట్లోనే ఉండి అప్పుడప్పుడు బోర్ కొడుతుంది కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా టెంపుల్స్కి వెళ్తూ ఉంటే మంచిగా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడైతే చేరుకున్నాము. ఇక్కడైతే ఫస్ట్గా మేము ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే మేము వినాయకుని దర్శనం చేసుకున్నాము. తర్వాత సాయిబాబా దర్శనం చేసుకోవడానికి ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్నాము. ఇక్కడైతే ఒక రోజ్ ఫ్లవర్ 20 రూపీస్కి అవైలబుల్ అవుతుంది. ఇంకా రోజ్ ఫ్లవర్తో పాటు ఇంకా రకరకాల పూలు అయితే ఇక్కడ దొరుకుతాయి. మన సాయిబాబా ఆశీస్సులు మీకు కూడా దొరుకుతాయి. ఇక్కడైతే ప్రతి గురువారం మంది మాత్రం వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ మంచిగా దర్శనం ఉంటుంది. ప్లస్ అందరికీ క్యూలో నిలబడి దర్శనం చేయిస్తారు. మరియు ఇక్కడ ప్రసాదం కూడా మంచిగా క్యూలో నిలబడి పద్ధతి ప్రకారంగా సిస్టమేటిక్తో ఉంటారు. కాబట్టి వచ్చేటోళ్ళు కూడా మంచిగా దర్శనం చేసుకొని ప్రసాదం తిని పోతారు. నెక్స్ట్ ఇక్కడ పక్కనే మన వినాయకుని విగ్రహం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత లోపల ఇంకా సైడ్ కూడా దేవుని ఫొటోస్ ఉంటాయి. మేము దర్శనం చేసుకుంటే మా పాప కూడా చిట లోపలికి బయటికి ఉరుకుతలాడుతుంది. మాకంటే మా పాపని ఎక్కువ దర్శనాలు చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా పక్క సైడ్లో ఇంకో విగ్రహం కూడా ఉంది సాయిబాబాది. తర్వాత ఇక్కడ చెట్టు కింద దీపాలు పెట్టుకొని పూజ చేస్తారు. మేమైతే దీపాలేం పెట్టలేము కానీ మొక్కుకున్నాము. తర్వాత కింద కూర్చుకొని పక్కనే ప్రసాదం ఇచ్చింది. నేను, మా పాప, మా ఆయన అందరం తిని ఇంకా ఇంటికి బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పాప తినమంటే ఒక ప్లేస్లో కూర్చొని తినట్లేదు, ఉరుకులాడుతుంది. ఇక పిల్లల సంగతి అంతే. ఇంట్లో ఉండి బోరు కొట్టే దానికంటే సాయంత్రం టైంలో ఇలా గుడికి వచ్చి తిరిగి దర్శనాలు తీసుకుంటే ఇంకా మంచిది. మనకు కూడా ఫ్రీ అవుతాము. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నేను మీ పూజ